రాఘవ్ చడ్డాకు ప్రాణహాని ఉంది. అలా ఎందుకు చెప్తున్నారు సార్? రాజకీయాల్లో ఇప్పటి వరకు ఎవరైనా సరే ప్రజల సమస్యలపై మాట్లాడినా, ముందుకు తీసుకువచ్చిన, తమకంటూ ఒక వ్యక్తిగత బ్రాండ్ నిర్మించడానికి ప్రయత్నించిన వారి జీవితానికి తరచుగా ప్రమాదం సంభవిస్తుంది. అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయా? మొదటిగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ పార్టీకి సంబంధించిన కేబినెట్ మంత్రిలో ఒక వ్యక్తి. ఆర్టికల్ 370 ప్రకారం కాశ్మీర్ అంశాలపై విభేదాలు వచ్చాయి. ఆయన సొంతంగా భారతీయ జనసంఘ్ అనే పార్టీని ప్రారంభించాడు. అది తర్వాత బీజేపీగా మారింది. ఆ తర్వాత కాశ్మీర్ లో అరెస్ట్ చేయబడ్డాడు. అక్కడే మరణించాడు కూడా. రెండోది హరేన్ పాండే, గుజరాత్ సంబంధించిన ఎమ్మెల్యే. రాఘవ్ చడ్డా లాగా ప్రజల సమస్యపై ముందుకు తీసుకుని వచ్చాడు. ప్రజల మద్దతు కూడా ఉండేది అతను. 2002లో మార్నింగ్ వాకింగ్ కోసం కారులో ప్రయాణిస్తున్నాడు. కారులోనే చంపేశారు అతను. సార్, రాఘవ్ చడ్డాని కూడా 2020లో రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు కదా. అంటే డిప్యూటీ లీడర్ పదవి నుంచి తీసేయడం, మాట్లాడే అవకాశాన్ని తగ్గించడం, ఇవన్నీ చూస్తుంటే